మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మంచి విషయాలు ఏంటో చెప్తాను. ఇప్పుడు కొన్ని తప్పులు మనిషి అయిన తర్వాత చెయ్యకుండా ఉండడు. కానీ తప్పులు చేయకూడదు. అది ఏ తప్పులు చేయకూడదు. తెలియక తప్పు చేసినా తప్పే అవుతుంది. అంటే చేయకూడదు. అందుకు మన ఆలోచన ఏం చేస్తున్నాం, సరిగ్గానే పని చేస్తున్నామా, ఏం చేస్తున్నాం అనే మన ఆలోచనపై ఉంటుంది. తప్పులు చేయకుండా ఉండాలి అంటే మన ఆలోచనలు. కాబట్టి ఏ తప్పులు అనేది మనం తెలుసుకోవాలి, ఏ తప్పులు చేయకూడదు అనేది తెలుసుకోవాలి. మన ఆలోచన, మన మెదడు, మనం క్రమశిక్షణగా మన మెదడుని ఉంచుకోవాలి. సరిగ్గా ఆలోచనతో ఉండాలి. తెలివిగా మన మెదడు ఉండాలి. తప్పులు ఏంటి అనేది తెలుసుకుందాం. ఒకే ఇంట్లో ఒక నలుగురు తోటికోడళ్ళు ఉంటారు, ఇద్దరు తోటికోడళ్ళు ఉంటారు, ఆరుగురు తోటికోడళ్ళు ఉంటారు, ముగ్గురు తోటికోడళ్ళు ఉంటారు, 8 మంది కూడా ఉంటారు, లేదా 12 మంది కూడా ఉంటారు. అంత పెద్ద కుటుంబం, వారి వారి పిల్లలు, చాలా పెద్ద ఫ్యామిలీ. కానీ ఆ కుటుంబంలో చాలా ఇబ్బందులు, గొడవలు, ఈర్సులు, ఇసుక్కోవడం ఎన్నో ఉంటాయి. ఫ్యామిలీ అర్థమైందా? ఇలా ఫ్యామిలీలు అర్థమైంది కదా? అదనమాట. కుటుంబం హ్యాపీగా ఉండాలి అంటే మన వ్యక్తిత్వంపై ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. మనం మంచితనంతో వెళ్తే అంతా బాగుంటుంది. మన మనసు రకరకాలుగా ప్రవర్తనలతో ఉంటే కష్టం. ఫ్యామిలీలో మెసలడం కష్టం, ఉండలేరు. కానీ ఒక తోటికోడళ్ళు తన కూతురు తిన్న అన్నం మరో తోటికోడలికి, గర్భవతికి అన్నం పెట్టింది అంటే తన కూతురు వదిలేసిన అన్నం, మిగిలిపోయిన అన్నం తినలేను అమ్మా అని తన తల్లితో, నా వల్ల కాదు అనే ఆ అమ్మాయి తన తల్లితో చెప్తుంది కదా, అప్పుడు అన్నం ఉండిపోతుంది. వదిలేస్తుంది ఆ అన్నం, కలిపేసి తినేసి మిగిలిపోద్ది. కలిపేసి తినేసి మిగిలిపోయిన అన్నం అక్కడ గర్భవతిగా ఉన్న ఆ తోటికోడలికి ఈమె తీసుకెళ్ళి ఆ అన్నాన్ని తినేమని ఇచ్చిన ఆ అన్నం ఆకలితో విలవిల్లాడిపోతూ గర్భవతి కాబట్టి మిగిలిపోయిన అన్నం ఆ తోటికోడలు
తినేస్తుంది. ఎందుకంటే తన గర్భవతితో ఉంది, ఆకలి. కాబట్టి ఈ మిగిలిపోయిన అన్నం ఈ తోటికోడలు ఆ తోటికోడలికి ఇస్తుంది అనమాట. తన కూతురు వదిలేసిన అన్నం. అప్పుడు ఆ తోటికోడలు గర్భవతి తినేస్తుంది. అంటే ఇక్కడ భయంకరమైన తప్పు, పాపం, చాలా భయంకరమైన తప్పు, పాపం. మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఇలాంటి తప్పు ఏ జన్మలోనే చేయకూడదు. ఎందుకంటే వదిలేసిన అన్నం బయట కుక్కలకి వేసేస్తారు, కానీ అక్కడ తప్పు ఉండదు. మరి మిగిలిపోయిన అన్నం ఏం చేస్తారు? ఎలాగైనా రోడ్డు మీద వేసేయాల్సిందే. కాబట్టి అక్కడ తప్పు ఉండదు. అయినా కూడా వేడివేడి అన్నం కుక్కలకు కూడా వండి అన్నం చక్కగా కూర కలిపి మరీ పెడతారు, చాలా మంచిదని. కానీ చాలా తక్కువ మందే ఉంటారు అలా చేసిన వాళ్ళు. కాబట్టి వదిలేసిన అన్నం పారేస్తారు. కానీ గర్భవతి ఉన్న తోటికోడలికి ఒక కుక్కతో సమానంగా చేసి పాచివి మిగిలిపోయినవి ఆ తోటికోడలు పెట్టడం వల్ల మహాపాపం చుట్టుకుంటుంది. దానికి మించిన తప్పు మరొకటి ఉండదు. అలాగే అడుక్కున్నోడు కూడా మిగిలిన అన్నం ఇవ్వకూడదు. అది కూడా మహాపాపం కిందే వస్తుంది. ఇలాంటి తప్పులు అస్సలు చేయకూడదు, మహాపాపం అన్నమాట. ఇంకా చెప్తాను. పూజకి నైవేద్యం పెడతాము. ఆ నైవేద్యాలు మరుసటి రోజైనా తీసుకొని తినాలి. అంటే పళ్ళో బెల్లం ముక్కో పటికో అటుకుల్లో ముడిలో ఇలా ఏవైనా స్వీట్స్ మిఠాయిలు ఏవైనా ఖర్జూరాలు చాలా ఉంటాయి ప్రసాదాలు. ఇవి మరుసటి రోజు తీసుకొని తినచ్చు. ఎందుకంటే అవి బావు కదా. వండిన పరమాన్నమైనా ఏవైనా పూర్లు గారెలు ఆ రోజుకే తినేయాలి. మిగిలిపోయింది అనుకోండి అంటే ఉండిపోద్ది కదా. ప్రసాదం కొంతమంది ఎక్కువగా తినలేరు, ఉండిపోతాయి. దాన్ని చెరువులో కలిపేయండి. మీరు ఆ ప్రసాదాన్ని తీసి బయటి వాళ్ళకో ఆ రోడ్డు మీద వేసేయడమో ఇలా చేయకూడదు అనమాట. అది కూడా తప్పే. బయటి వాళ్ళకి ఇవ్వకూడదు. మన ఇంటి లక్ష్మీదేవి ప్రసాదం మీరు చేసిన పూజ ఫలితం వేరే వారికి వెళ్తుంది. అర్థమైందా? ఎప్పుడు కూడా దేవుడి వద్ద పెట్టే ప్రసాదం మీరు, మీ భర్త, పిల్లలు తినచ్చు, బయటి వాళ్ళు తినకూడదు. పూజ ఫలితం వాళ్ళకి వెళ్తుంది. ఇంటి లక్ష్మీదేవి అనుగ్రహించింది వాళ్ళకి, మీకు కాదు. మీరు చేసే పూజ ఫలితం అంతా మీ ఇంట్లో ఉండాలంటే, మీకు ఉండాలంటే అది మీరే తినాలి. మీకు ఆ పుణ్య ఫలాలు వస్తాయన్నమాట. వేరే వాళ్ళకి ఇస్తే ఆ ప్రసాదం వాళ్ళకి వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం, గుడి గోపురాలు ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, బయట వినాయకుళ్ళు పెడతారు వీధుల్లోని. మనం ప్రసాదం చేసి పొయ్యి దగ్గర పెట్టి పొయ్యి మీద పెట్టి వండుతాం కదా. ఆ ప్రసాదం
కొంచెం పూజ గదిలో పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టి, అంటే వినాయక చవితి రోజు కాదు, ఈ 9 రోజుల 11 రోజుల వినాయకుడికి మన కాలనీలో పెడతారు కదా, అందులోని ఏదో ఒకరోజు మన ప్రసాదం చేసి దేవుడికి వీధిలోనూ అదే కాలనీలో ఉన్న దేవుడికి తీసుకెళ్ళి ప్రసాదం పెడతాం. సరే, ఇంటి దగ్గర కొంచెం మన పూజ గదిలోని ప్రసాదం పెట్టి మిగిలిన ప్రసాదం అక్కడ ఇచ్చేస్తాం అన్నమాట. అంటే ఆ దేవుడికి నైవేద్యం పెడతాం. అప్పుడు అందరికీ పంచవచ్చు. నేరుగా మీ పూజ గదిలో పెట్టే ప్రసాదం బయటి వారికి ఇవ్వకూడదు. అర్థమైందా? దీని అర్థం ఇంత చెప్పాలని, ఇంత వివరంగా, ఇన్ని విధాలుగా మీకు అర్థం కావడానికి నేను ఇలా మాట్లాడుతున్నాను. అర్థమైంది కదా? ఇంకా ఏంటంటే చెప్తాను. మనము వాడే తిలకం, మనం రోజు తిలకం పెట్టుకుంటాం కదా, బొట్టు, స్టిక్కర్ ప్యాకెట్లైనా ఏవైనా, కాటిక, లిప్స్టిక్, గోల్డ్ రంగులు ఏవైనా సరే మనం వాడినవి ఇతరులకు ఇవ్వకూడదు. అర్థమైందా? ఇంకొకటి, చీరలు, కట్టుకున్న చీరలు మనం కట్టి వెంటనే తీసేసి ఇంకొకరికి ఇవ్వడం చేయకూడదు. అంటే ఈ చీర మీరు కట్టుకోండి అని ఇచ్చేస్తారు కదా, అలా కాదు. బయట వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి అస్సలు అలా చేయకూడదు, తప్పు. ఇంకోటి, ఇలాగే మీరు స్టిక్కర్స్ ఒక 10 ఉన్నాయనుకోండి ప్యాకెట్స్, లేదా తిలకం ఒక 3-4 తిలకాలు కొత్తవి ఉండి, మీరు వాడింది కాక కొత్తవి అవి ఇవ్వచ్చు. అది కూడా మామూలు రోజుల్లో శుక్రవారాలు, లక్షవారాలు, మంగళవారాలు ఇవ్వకూడదు. అర్థమైంది కదా? ఇదనమాట. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలి, కాకపోతే వీడియో ఎంతవరకు వెళ్ళిపోతుందో తెలీదు. తప్పులు, ఇవి తప్పుల కిందే వస్తాయి. అర్థమైందా? మీకు ప్రాబ్లం అవ్వచ్చు, అవతల వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే, ఈ వంట చేస్తాం కదా, వంట చేసేటప్పుడు అది నేరుగా వంట కలిపేసి స్పూన్తోని, అంటే మీరు వండుతుంటే బాగా ఉడికిందా లేదా అని టేస్ట్ చేస్తారు కదా, డైరెక్ట్గా గిన్నెలో వేసుకోకుండా స్పూన్తో తీసి కొంచెం చూసి మళ్ళీ స్పూన్ పెట్టి కలుపుతారు. అంటే అది ఎంగిలవుతుంది. పొయ్య అగ్నిదేవుడు, కొంచెం అగ్నిదేవుడిని వండిన తర్వాత ఆటోమేటిక్గా పొంగినప్పుడో చేసినప్పుడో ఆల్రెడీ పడిపోద్ది. అగ్నిదేవుడు అప్పుడే స్వీకరిస్తాడు. పొంగుతుంది కదా, పాలైనా అన్నమైనా ఏదో ఒకటి పొంగుతుంది, మనం పెట్టక్కర్లేదు. అటువంటి అగ్నిదేవుడిపై ఈ వంటకాలు జరుగుతాయి. మన ఎంగిలి అగ్నిదేవుడు స్వీకరించినట్టు అవుతుంది. మీరు ఒక ప్లేట్లో తీసుకొని అప్పుడు టేస్ట్ చేయండి. మామూలు రోజుల్లో పూజ సంబంధించిన ప్రసాదాలు
తయారు చేస్తే నోటికి గుడ్డ కట్టుకొని మరి వండాలి. ఎందుకంటే కొంతమందికి అలవాటు ఉంటుంది. చెప్తున్నాను కదా, నేరుగా పొయ్యి మీద పెట్టి స్పూన్తో టేస్ట్ చేసి మళ్ళీ ఆ స్పూన్ కలిపేస్తారు. అటువంటి వాళ్ళు చాలా డేంజర్. ఆ బ్రెయిన్ అలా ఉంటుంది అన్నమాట. మర్చిపోయి తప్పులు చేస్తారు. కాబట్టి మీ మూతికి గుట్ట కట్టినప్పుడు కబుక్కునే గుర్తు వస్తుంది. అయ్యో, మనం టేస్ట్ చేయడం నేను వెళ్ళాను, చేయకూడదని గుట్ట అట్టుంటుంది. కాబట్టి మీకు అర్థమవుతుంది. అర్థమైందా? అప్పుడు బ్రెయిన్ పనిచేస్తుంది. అప్పుడు ఈ పూజ ప్రసాదాలు మాత్రం అస్సలు వాసన కూడా వెళ్ళకూడదు. అంత తప్పు అన్నమాట. మీరు ఏమాత్రం పొరపాటు చేసి పూజ ప్రసాదాలు బాగున్నాయా లేదా అని దేవుడికి సమర్పించకండే, నైవేద్యం పెట్టకుండే పొయ్యి మీద వండుతున్నప్పుడు మీరు మొట్టమొదటిసారిగా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఇక అంతే సంగతులు. మీరు చేసే పూజ కాదు కదా, ఏమీ ఉండదు. ఆ పాపం ఆ సంవత్సరం అంతా నరకం అనిపించాలి. మళ్ళీ దాన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. ఒక సముద్రంలో మునిగిపోయినట్టు. అంటే మునిగిపోతే మనిషే లేట్లేండి. అంతటి భయంకరమైన తప్పు అన్నమాట. భయంకరానికి భయంకరం తప్పు. ఆ తప్పు మహాపాపం. అంటే అప్పుడు ఈ సంవత్సరంలోని ఏం జరుగుతుందో తెలీదు. అంతటి తప్పు, మహా తప్పు. కాబట్టి అంటే వరలక్ష్మి వ్రతమో ఇలాంటి తప్పు ఏ పూజకి చేస్తే మళ్ళీ పౌలాల అమావాస్యకో, వినాయక చవితికో, కేదారేశ్వరుడి పూజకో, మళ్ళీ ఇంకా సత్యనారాయణ, దీపావళి ప్రసాదాలు తయారు చేస్తారు కదా, గౌరీ పౌర్ణమి, చాలా ఉంటాయండి పూజలు. పొరపాటున ఎంగిలి చేసేస్తే ఆ ప్రసాదాలకి దేవుడు పెట్టకుండే ఇంత కష్టపడింది. మీ బ్రెయిన్ పని చేయక చేసే తప్పు మహాపాపం అయిపోతుంది. అర్థమైందా? అందుకు కొంచెం అటువంటి అలవాట్లు ఉన్నవాళ్ళు నోటికి గుట్ట కట్టుకొని ప్రసాదాలు తయారు చేయండి. అర్థమైందా? మీకు ఈ సలహా చెప్పాలని నేను చెప్తున్నాను. మీకు తెలియాలి. అదనమాట. అంటే ఇటువంటి పూజలు చాలా శక్తివంతమైనవి అన్నమాట. వ్రతాలు, పూజలు అనేవి. అలాంటి పూజలకి ఇలాంటి తప్పులు చేస్తే దానికి ఆ తప్పుకి పరిహారమే ఉంటుంది. అందుకు తెలుసుకోవాలి. ఇవాళ రేపు కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఇంట్లోని తల్లిదండ్రుల దగ్గర ఇటువంటి అలవాట్లు ఉంటాయి కదా, ఆ అలవాటు ప్రకారంగా సడన్గా పూజలు, నోములు అన్నప్పుడు తెలియక కొన్ని తప్పులు చేసేస్తారు. పెద్దవాళ్ళు పక్కనే ఉండి అలా చూస్తూ ఉండరు కదా, ఇటు అటు ఏదో పనికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వీళ్ళు తెలియక చిన్న తప్పు అక్కడ జరిగిపోతే చాలా పొరపాటు అయిపోతుంది. అందుకు చాలా జాగ్రత్తగా మెసులుకొని పూజలు, పునస్కారాలప్పుడు జాగ్రత్త పడాలి. అర్థం చేసుకొని భయం అనేది మనిషికి కొంచెం పూజలప్పుడు భక్తి భయాలు ఉంటే తప్పులు జరగవు. అదనమాట. ఇంకేముందే చెప్పాలి.
తెలియాలి, తెలుసుకోవాలి. అయితే మీరు అనుకోవచ్చు, ఇలాంటి తప్పులు మీరేమైనా చేశారా అని. లేదండి, నాకు చిన్నప్పటి నుంచి పూజలు, భక్తి చాలా ఎక్కువే. అందుకు నేను ముందు నుంచే, చిన్నప్పటి నుంచే ఒక ట్రైనింగ్ లాగా ఉండేదాన్ని. అందుకు నేను ఎక్కడా అలాంటి తప్పులు చేయలేదు. మాది ఒరిస్సా కాబట్టి కొంచెం మడి తడి ఎక్కువే, భక్తి శ్రద్ధలు ఎక్కువే. కాబట్టి నాకు బాగా తెలుసు. ఇవి చాలామందిలోని అనుకోకుండా కొంతమంది ఇలా చేస్తూ ఉంటారనమాట, తెలియక. కాబట్టి తెలుసుకోవాలి. దీనికి ఈ తప్పు జరగకుండా ఉండడానికి కాబట్టి అంటే ఈ తప్పు జరగకుండా పరిష్కారం, దీని పరిష్కారం ఏంటంటే మూతికి క్లాత్ కట్టుకోవడమే. రుమాలు ఉంటుంది, ఆ రుమాలు పెద్ద రుమాలు తీసుకొని మూతికి కట్టేసుకోండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది అన్నమాట. అలవాటు అయిపోయాక ఇక మరే ప్రాబ్లం లేదు, మీరు ఆ మూతికి కట్టుకోని అవసరం లేదు. ఇంకొకటి, ప్రసాదాలు తయారు చేస్తున్నప్పుడు మాట్లాడకండి, తుప్పర్లు తుల్లిపోతాయి అందులోని. అందుకు చాలా జాగ్రత్తగా మౌనంగా ఉండాలన్నమాట. అక్కడ కూడా ఎంగిలైపోతుంది, మన తుప్పర్లు తులుతాయి. అందుకు సైలెంట్గా మూతికి క్లాత్ కొట్టుకొని, ఈ అలవాటు ఉన్న వాళ్ళకి మాట్లాడటం, పోనీ టేస్ట్ పక్కన పెడితే మాట్లాడటం అలవాటు ఉంటుంది, దానికి కూడా ఇదే మూతికే కట్టుకోవాలి. ఇది ఆటోమేటిక్గా మీకు అలాగ అలవాటు అయిపోతుంది కదా కొన్నాళ్ళకి, మరి అవసరం ఉండదు. జాగ్రత్తగానే చేసుకుంటారు ప్రసాదాలు. అలాగే దేవుడి వద్ద ప్రసాదం వడ్డించి పెడతాం కదా, నైవేద్యాలు, అక్కడ కూడా మీరు మాట్లాడకూడదు, తుప్పర్లు తులుతాయి. సైలెంట్గా ఉండాలి. అంతా అక్కడ అలంకరించి ప్రసాదాలు పెట్టి అన్నీ అయిపోయాక ఇక కథ చదవాలి కదా, అష్టోత్తరాలు చదవాలి కదా. అప్పుడు మీరు కాస్త దూరంలోనే కూర్చొని ఆ పుస్తకం వైపున చూస్తూ చదవండి. అర్థమైంది కదా. ఇలా చేస్తే మనకి మహాపుణ్యం వస్తుందన్నమాట. చాలా ఎక్కువ చెప్పినట్టుకున్నాను, ఓపిక కూడా రావట్లేదు. ఇంకా ఏమైనా చెప్పాలన్నా బలం లేదు, ఓపిక లేదు. సరే, ఇంకో వీడియోలో ఏదైనా గుర్తుంటే చెప్తానులేండి, ఓకేనా. మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం.